హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్లైడింగ్ గేట్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ స్లైడింగ్ గేట్స్ మనకి జింక్ పైపులతో చేస్తారు, అలాగే మనకి స్టీల్ తో చేస్తారు. స్టీల్ తో చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే జింక్ పైపులు యూస్ చేసుకొని ఈ స్లైడింగ్ గేట్స్ అనేవి చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇక ముందుగా జింక్ పైపులతోటి చేసుకునే స్లైడింగ్ గేట్స్ అండి. ఈ గేట్ యొక్క హైట్ వచ్చేసి మనకి 5 అడుగులు అనేది హైట్ తీసుకుంటాం, అలాగే వెడల్పు వచ్చేసి 10 అడుగులు ఉండేటట్లయితే తీసుకుంటాం. దీని మొత్తానికి మనకి ఎన్ని కేజీల ఈ జింక్ పైప్స్ అనేవి పడతాయి అంటే సుమారుగా మనకి 120 కేజీల దాకా పడతాయి. అంటే కింద వేసే స్లైడింగ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాక్ తో కలుపుకొనే మనకి 120 కేజీల దాకా అయితే పడటం జరుగుతుంది. ప్రజెంట్ 1 కేజీ ధర వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే తీసుకుంటున్నారండి. కొన్ని ఏరియాలో 90 రూపాయలు అనేది తీసుకుంటున్నారు, కొన్ని ఏరియాల్లో 100 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయల దాకా కూడా కొన్ని ఏరియాల్లో ఛార్జ్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇలా మనకి ఏరియాని బట్టి డిఫరెంట్ టైప్ లో రేట్లు అనేవి ఉంటాయి. ఇది మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకుంటే క్లియర్ బడ్జెట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి స్లైడింగ్ గేట్స్ కి అయితే ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి 120 కేజీలు అనేది వస్తుంది కాబట్టి సపోజ్ మనకి సుమారుగా 90 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 10,800 రూపాయల దాకా ఈ స్లైడింగ్ గేట్స్ కి సంబంధించిన పైపులు వీటి కొనుగోలుకి ఖర్చు అనేది అవుతుంది. అదే 130 రూపాయల లెక్కనే మనం తీసుకున్నట్లయితే 15,600 రూపాయల దాకా మనకి ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది. ఇది ఓన్లీ ఈ పైపులు అనేవి కొనుగోలు చేయడానికి మాత్రమే. అలాగే వీటిని ఫిట్టింగ్ చేయడానికి వర్క్ చేసినందుకు వీటన్నిటికీ గాను 8,000 రూపాయల నుంచి 9,000 రూపాయల దాకా వర్కర్స్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని గేట్లలో మనకు వచ్చేసరికి ఈ విధంగా మనకి కొన్ని ర్యాపర్స్ అనేవి పెట్టించుకుంటూ ఉంటారు. ఇలాంటి ర్యాపర్స్ అనేవి మనం పెట్టించుకుంటే సుమారుగా వీటికి ఒక 7,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. సో ఇవి లేకుండా అయితే మీకు 18 నుంచి 20,000 రూపాయల లోపే మీరు ఒక స్లైడింగ్ గేట్ అనేది పెట్టించుకోవచ్చు. లేదు ఇవి కూడా కావాలి అనుకున్నట్లయితే అప్పుడు మీకు వచ్చేసి సుమారుగా ఒక 25,000 అంటే ఒక 25,000 రూపాయల దాకా మీకు ఒక స్లైడింగ్ గేట్ కి ఖర్చు అనేది అవుతుంది. దాని తర్వాత వాటికి పెయింట్స్ అని వాటి మెయింటెనెన్స్ కానీ ఇలా ఇంకా ఖర్చు అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనకి జింక్ పైపులు యూస్ చేసుకుంటే ఈ విధంగా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే స్టీల్ పైపులు మనకి స్టీల్ వస్తుంది, స్టీల్ ఎస్ఎస్, దీన్ని ఉపయోగించుకొని స్లైడింగ్ గేట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎంత బడ్జెట్ అవుతుందంటే సుమారుగా స్టీల్ పైపులు అనేవి మీరు ఇక్కడ యూస్ చేసుకొని ఇదే స్లైడింగ్ గేట్ ని మీరు పెట్టించుకోవాలి అనుకున్నట్లయితే 5 అడుగుల ఎత్తుతోటి 10 అడుగుల వెడల్పుతోటి ఉండే ఒక గేట్ ని చేసుకోవాలనుకుంటే సుమారుగా మీకు ఇక్కడ 90 కేజీల వరకు కూడా స్టీల్ అనేది పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి 1 కేజీ వచ్చేసి మొత్తం ఫిట్టింగ్స్ తో కలుపుకొని 700 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి టోటల్ ఈ 90 కేజీలకి వచ్చేసి 700 రూపాయల చొప్పున మనకి 63,000 రూపాయల వరకు కూడా స్టీల్ గేట్లకి అయితే మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ స్టీల్ గేట్స్ లో మనం కొంచెం హెవీగా యూస్ చేసుకున్నామంటే అంటే కొంచెం హెవీ గ్రేడ్ ఉంటుంది, హెవీ గ్రేడ్ ని యూస్ చేసుకున్నామంటే బడ్జెట్ అనేది ఇంకా మీకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా మనకి జింక్ పైపులు యూస్ చేసుకొని స్లైడింగ్ గేట్స్ తీసుకుంటే మనకి ఒక 25,000 ఒక 30,000 రూపాయల లోపే బడ్జెట్ అనేది అవుతుంది. లేదు మాకు ఎస్ఎస్ స్టీల్ తోటి కావాలి అనుకుంటే మాత్రం 60,000 రూపాయల బడ్జెట్ అనేది మీకు దాటుతుంది అనమాట. సో ఇలా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుందండి. అలాగే వీటి యొక్క రేట్లు అనేవి మనకి కంపల్సరీ ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కూడా మనకి రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి, అలాగే కొన్ని సందర్భాల్లో రేట్లు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇలా రేట్ అనేది పెరిగినప్పుడు మీకు కాస్ట్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది, రేట్ అనేది మనకి ఇక్కడ తగ్గినప్పుడు కాస్ట్ అనేది మీకు తగ్గడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఈ స్టీల్ కానీ ఇవన్నీ మనకి వీక్లీ వన్స్ కానీ లేదా కనీసం మంత్కి ఒకసారి అయినా సరే రేట్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వీటి మధ్య తేడాలు అనేవి ఉంటాయండి. ఈ వీడియో నచ్చింది, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అని మీరు అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.